మైసిగండి టెంపుల్ తరువాత డైరెక్ట్ గా శివాలయం వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. మన సరౌండింగ్స్ లో ఉన్న టెంపుల్స్ ఇంత డెవలప్ అవుతే చాలా హ్యాపీగా ఉంటది. ఈ టెంపుల్ ఎంత డెవలప్ అయిందో అర్థమవుతుంది ఈ రోజు నాకు. ఈ రోజు వెదర్ చాలా బాగుంది. వర్షం పడతలేదు కానీ వెదర్ చాలా చాలా కూల్ గా ఉంది. అందుకే పిల్లలు కూడా ఎక్కువగా ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులని కొంతమందిని ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే రాజస్థాన్ నుండి అన్నారు. ఎవ్రీ సండే అండ్ ట్యూస్డే ఇలా చాలా మంది వస్తారంట దూరం నుండి. అప్పుడే అనిపించింది బాగా డెవలప్ అయిపోయింది అని. ఇంకా గుడికి అయితే వచ్చినాం. గుడి ముందు ఉంది కొలను. ఎంత బాగుందంటే ఈ గుడి చాలా బాగుంది. అండ్ ఈ గుడి ముందున్న కొలను ఇంకా ఇంకా బాగుంది. నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. ఈ గుడి లోపల అందమైన వాతావరణం ఇంకా ఈ కోనేరు మాత్రం నాకు చాలా చాలా నచ్చాయి. ఇంత మంచి ప్లేస్ ని ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు అనుకున్నా. లాస్ట్ ఇయర్ వచ్చాను కానీ అప్పటికంటే ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చెట్లని బాగా పెంచారు. ఎక్కడ చూసినా గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది గుడి మొత్తం కూడా. ఇంకా గుడి ముందే ఈ కోనేరు బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పాలి. చాలా మందికి ఈ టెంపుల్ పెద్దగా ఐడియా ఉండదు కానీ చాలా బాగుంది. ఒక్కసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది. మైసిగండి వస్తే మాత్రం ఇక్కడికి రావడం అస్సలు మిస్ చేయకండి. మేబీ మైసిగండిలో నాన్ వెజ్ ఎక్కువగా ఉంటుంది, తాగుతారు, ఇంకా దావత్లు చేస్తారు కదా, అందుకే ఇది శివాలయం కాబట్టి అక్కడి నుండి ఇక్కడికి రారేమో అనిపిస్తుంది. కానీ లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. నేను గుడి లోపలికి కూడా తొందరగా పోలేదు. ఈ కోనేరును చూస్తూనే ఒక గంటన్నర ఇక్కడే ఉన్నాను. ఈ కోనేరు వెళ్ళడానికి ఈ గేట్ నైతే లాక్ చేశారు. ఎందుకో నాకు కూడా తెలియదు. కోనేరు లోపలికి పోనివ్వడం లేదు, లాక్ చేశారు. ఇక్కడ వెదర్ కూల్ గా ఉండడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది. ప్రమాదాలు ఏమైనా జరుగుతాయేమో అని మేబీ ఇది క్లోజ్ చేసి ఉండొచ్చు. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్దాం. గుడి బయటకి లోపలికి అసలు సంబంధమే లేదు. లోపలికి వెళ్తే తెలుస్తుంది మీకు ఎలా ఉంది అని. బయట కంటే లోపల చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ కోసం ఒక 10 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. ఈ టెంపుల్ లోపల ఉన్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే కేరళ సైడ్, తమిళనాడు సైడ్ ఎలా ఉంటుందో అలా అనిపించింది. చాలా గ్రీనరీ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు కానీ నేనేం తీసుకోలేదు, అప్పటికే ఆకలి అవుతుంది. ఇంకా ఫొటోస్ జోలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ శివాలయంతో పాటు రామాలయం కూడా ఉంటుంది. ఇంకా ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ వెదర్ కూల్ గా ఉంది కదా, ఇంకా ఈ గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఊహించుకోండి. కొన్ని మాట్లాడితే ఓవర్ గా అనిపిస్తుంది, పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఈ గుడి సరౌండింగ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. మైసిగండి వచ్చి అక్కడి నుండే ఇంటికి వెళ్లే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడికి రావడానికి. చాలా బాగుంది. మైసిగండి టెంపుల్ ఒక వైబ్ తో ఉంటది, మాస్ గా ఇంకా హడావిడిగా ఉంటది. అండ్ అక్కడి నుండి ఇక్కడికి రాగానే చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంటుంది. దేనికదే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి రెండు టెంపుల్స్ కూడా. ఇక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేసాం. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కూల్ గా ఉండాలి, ఎక్కువగా హడావిడి లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ గుడి బాగా నచ్చుతుంది. మా పిల్లలకి మైసిగండి దగ్గర ఆడుకోవడానికి అంత కంఫర్ట్ లేకుండే కానీ ఇక్కడ ఎంత ఆడుకుంటే అంత పెద్ద గ్రౌండ్. సో వాళ్ళు కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నారు, బాగా ఆడుకున్నారు ఇద్దరు. ఇంకా ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది నవగ్రహాలు. నాకు మాత్రం కేరళ ఇంకా తమిళనాడులో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా పూజలు బాగా జరుగుతాయంట, బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయంట ఇక్కడ. నాకు మా చుట్టుపక్కల శివగంగ టెంపుల్ బాగా నచ్చేది కానీ ఈ టెంపుల్ చూసిన తర్వాత మాత్రం ఇది కూడా బాగా నచ్చింది. నాకు చాలా ప్లెజెంట్ గా అనిపించింది. చాలా సేపు ఉన్నాం ఇక్కడ కూడా. ఒక 2 అవర్స్ వరకు ఇక్కడే స్పెండ్ చేసాం. ఇంకా దర్శనం చేసుకుందాం. మనకి స్టార్టింగ్ లోనే గణేశుడు దర్శనం ఇస్తాడు. గణేశుడికి ఎదురుగా ఎలుక వాహనం ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా గణేశుడికి లెఫ్ట్ సైడ్ లో లక్ష్మీదేవి అమ్మవారు, రైట్ సైడ్ లో సరస్వతి దేవి అమ్మవారు ఉంటారు. మైసిగండి టెంపుల్లో అయినా ఇక్కడ ఈ శివాలయం టెంపుల్లో అయినా లంబాడి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మీరు విన్నారో లేదో, లంబాడి పీపుల్ అని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. పూర్వం ఒక భక్తుడికి దేవుడు కలలో కనిపించి చెప్పాడంట ఇక్కడ గుడి ఉందని. ఇంకా ఆ భక్తుడు గుడిని తవ్వాడంట. లక్ష్మీదేవి అమ్మవారు లెఫ్ట్ సైడ్ లో ఉంది వినాయకుడికి, ఇంకా రైట్ సైడ్ లో సరస్వతి అమ్మవారు ఉంది. ఇక్కడ చాలా వరకు పిల్లల్ని తీసుకొని వస్తారంట అక్షరాభ్యాసం చేయించడానికి. ఇంకా ఇక్కడ చూస్తుంది
అన్నపూర్ణాదేవి అమ్మవారు. ఈ గుడి గురించి ఎవరికి అంత ఐడియా లేదు. మేము ఈ చుట్టుపక్కనే ఉంటాం, మాకు కూడా సరిగ్గా తెలీదు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించిందంటే ఇంకోసారి మళ్ళీ రావాలి అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్ కోసం చూస్తున్నాం తినడానికి. ఫైనల్ గా తినడానికి ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది, చాలా బాగుంది. మన ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటేనే మురిసిపోతాం, బయటికి వచ్చినప్పుడు ఎన్ని చెట్లు చూసినా తృప్తి ఉండదు. ఇంకా మంచి వ్యూ కోసం చూస్తూనే ఉంటాం. ఇంట్లో ఉంటే రోజు ఒకేలా అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్తే రిఫ్రెషింగ్ గా ఉంటుంది. లైఫ్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా హ్యాపీగా ఉండాలి. ఈ మధ్య నేను ఇదే ఫిక్స్ అయ్యాను, ఎట్టి పరిస్థితిలో హ్యాపీగా ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీగా ఉండాలి, మనకి నచ్చినట్టు ఉండాలి. ఎప్పుడు పోతామో తెలీదు. మన చెడుని కోరుకునే వాళ్ళకి దూరంగా ఉండాలి. మనం కావాలి అనుకునే వాళ్ళకి, మన సంతోషాన్ని కోరుకునే వాళ్ళని ఎప్పుడు మన దగ్గరే పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. చికెన్ కర్రీ ఇంట్లో నార్మల్ గానే అనిపించింది, కానీ బయట తింటున్నందుకు, ఈ గ్రీనరీలో తింటున్నందుకు ఏమో కానీ ఇంకా టేస్ట్ వచ్చింది. మా పిల్లలు కూడా బాగా తిన్నారు ఇష్టంగా. ఈ రోజు కోసం 1 month నుండి వెయిట్ చేస్తాను, కానీ ఈ రోజు తొందరగా అయిపోతుంది. ఏదైనా అంతే, మనం హ్యాపీగా ఉన్నప్పుడు రోజులు తొందరగా గడిచిపోతాయి. అదే మనం బాధలో ఉన్నప్పుడు అసలు గడవవు. మేము ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటాం మా పిల్లలకి థమ్స్ అప్ ఇవ్వొద్దని, కానీ వాళ్ళ కళ్ళు మొత్తం దాని మీదే ఉంటాయి. వాళ్ళు తినేది వాళ్ళు తినరు, మనం తినేదే కావాలి, మనం చేసేవే చేస్తారు. అందుకే అంటారు పిల్లలు చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు అని. మేము వాళ్ళ ముందు తాగుతున్నాం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు కూడా తాగుతారు. అందుకే కొంచెం కొంచెం పోసా ఇద్దరికి. మాతో పాటు మా ఫ్రెండ్ ఇంకా ఆమె హస్బెండ్ కూడా వస్తా అన్నారు, కానీ వాళ్ళకి కుదరలేదు. మళ్ళీ ఇంకోసారి వెళ్దామని చెప్పాను నేనే. ఫైనల్ గా ఒకటి చెప్తాను, లైఫ్ ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరితో మన లైఫ్ ని పోల్చుకోవద్దు. మన లైఫ్ మనది. లైఫ్ లో అందరికీ కష్టాలు ఉంటాయి, ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు. మనకి ఉన్నంతలోనే తృప్తి పడాలి. మన లైఫ్ ని వేరే వాళ్ళ లైఫ్ తో కంపేర్ చేయొద్దు. మనల్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని తక్కువ చేసుకోవద్దు. ఫైనల్ గా లైఫ్ చాలా చిన్నది, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి.